विशुद्धज्ञानदेहाय त्रिवेदि दिव्यचक्षुषे श्रेयप्राप्तिनिमित्ताय नमः सोमार्धधारिणे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजेतमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरुवोऽभिनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కథారసాస్వాద చిత్తులైన మీ అందరికీ స్వాగతం. ఈ రోజు నుంచి మనం సప్తమ స్కందాన్ని దర్శించాల్సి ఉంది. అత సప్తమ స్కందః. ఈ సప్తమ స్కందం చాలా జగద్విఖ్యాతం పొందినది. ఎందుకంటే ఇందులో చాలా మందికి ఇష్టమైనది సుపరిచితమైనటువంటి ప్రహ్లాద చరితం ఉన్నది. ప్రహ్లాద చరితం భక్తిని ఎలాంటి వాడిలోనైనా సరే ప్రతిష్ఠించగలుగుతుంది. అంత గొప్ప చరిత్ర ప్రహ్లాదుడిది. ఇందులో 15 అధ్యాయాలు ఉన్నాయి, 750 శ్లోకాలు ఉన్నాయి. మనం ప్రతి అధ్యాయానికి ఒక పేరు చెప్పుకుంటున్నాం. సర్గ, ప్రతిసర్గ, స్థానము, పోషణ. ఇప్పుడు ఏం చెప్పాలి? ఊతి. ఊతి అంటే వాసన అని అర్థం. ఈ స్కందం అంతా చర్చించేది ఏమిటి? సప్తమ స్కందంలో మానవుడు ఏ విషయాన్ని తెలుసుకోవాలి? ప్రహ్లాదుణ్ణి తెలుసుకోవాలి, నారదుణ్ణి తెలుసుకోవాలి, ఇది కాదు. తెలుసుకోదగిన విషయం ఏమిటి అన్నప్పుడు వాసన. ఈ వాసన 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సద్వాసన, దాన్నే శాంతవాసన అని అంటారు. రెండవది అసద్వాసన, దాన్నే ఉగ్రవాసన అంటారు. మూడవది మిశ్రమ వాసన, దానినే సామాన్య వాసన అని అంటారు. సద్వాసన లేదా శాంతవాసనకు ప్రహ్లాదుడు ప్రతీక. ఉగ్రవాసనగా చెప్పబడే అసత్వాసనకు హిరణ్యకశిపుడు ప్రతీక. అలాగే మిశ్రమ సామాన్య వాసన అని చెప్పబడే దానికి మనమంతా కూడా ప్రతీకులం. మనం పూర్తిగా హిరణ్యకశిపుడు కాదు, పూర్తిగా ప్రహ్లాదుడు కాదు. ఎక్కడ ఉన్నాం? అటు ఇటు కాకుండా ఉన్నాం. అలా అయినా ఫలం వచ్చేది, ఇలా అయినా ఫలం వచ్చేది. కానీ మనం మధ్యలో పడి ఏడుస్తూ ఉంటాం. ఇక్కడ ప్రశ్నకైతే అవకాశం లేదు. కానీ పరీక్షిత్ మహారాజు ఒక ప్రశ్న వేశాడు. శ్రీరాజోవాచ సమప్రియ సహృద్బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం ఇంద్రస్యార్థే కథం దైత్యా నవదీద్విషమో యథా. అయ్యా యోగీంద్ర, నారాయణుడి గురించి ఎంత చెప్పినా వినాలని అనిపిస్తోంది. మహనీయుల జీవితాలని ఎంత చెప్పినా తక్కువే అని అనిపిస్తోంది. కానీ నాకు ఒక సందేహం వచ్చింది. ఆ సందేహం ఏమిటి అంటే, ఏ పురాణం చూసినా, ఏ భగవత్ కథ విన్నా ఎప్పుడూ భగవంతుడైనటువంటి నారాయణుడు సురపక్షపాతాన్నే చేస్తున్నాడు. అసురపక్షపాతం చెయ్యలేదు. అన్ని చోట్ల అసురుల్ని సంహరిస్తున్నాడు, దేవతల్నే రక్షించడం చేస్తున్నాడు. గాని ఫలానా పురాణంలో నారాయణుడు ఇంద్రుణ్ణి సంహరించాడు అన్నట్టుగా ఎక్కడా లేదు. ఇదేం గోలా? భగవంతుడికి అందరూ సములు అని శాస్త్రం ఘోషిస్తోంది. ఆయన కూడా స్వయంగా గీతాది శాస్త్రంలో చెప్పుకున్నాడు. సమోహం సర్వభూతానాం, అన్ని భూతముల విషయంలో నేను సముడుని అని అన్నాడు కదా. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు అని కమ్యూనిస్టు మాటలన్నీ చెప్పాడు కదా. చివరికి చేసిందేమిటి? ఎప్పుడూ దేవతల వైపే ఆయన ఉంటున్నాడు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎక్కడ వైషమ్యం కలిగింది? దైత్యుల్లో ఉన్న పొరపాట, బుద్ధిలో పొరపాట? దేవతల బుద్ధి కూడా అంత గొప్పగా ఉన్నట్టు నాకేం అనిపించడం లేదే. దైత్యుల్లో ఉన్న కపట బుద్ధి అక్కడక్కడ దేవతల్లో కూడా కనిపిస్తోంది. దైత్యుల్లో ఉన్న అమంగళ లక్షణాలు అప్పుడప్పుడు దేవతల్లోనూ కనిపిస్తున్నాయి. కాబట్టి నాకేం అర్థం కావడం లేదు. దేవతలు పరమ మంగళకరమైన గుణాలతో ఉన్నట్టుగా ఏమీ కనిపించడం లేదు. కాకపోతే అసురుల కంటే కొంత మంచివాళ్లే తప్ప వీళ్ళు పూర్తిగా మంచివాళ్లు అనే పరిస్థితి నాకైతే అనిపించడం లేదు. మరి నారాయణుడు ఎందుకు ఎప్పుడూ వీళ్ల వైపే ఉంటాడు? ఎందుకు ఇంత పక్షపాతం? సురపక్షపాతం దేనికి? నిజంగా ఆయనకి అందరూ ఒకటేనా, ఒకటి కాదా? ఇది మనందరి ప్రశ్న కూడా. అప్పుడప్పుడు డబ్బులున్నవాడిని చూస్తే అబ్బా నారాయణుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు
ఆశీర్వదిస్తున్నాడు, నన్ను ఆశీర్వదించడం లేదు అని అంటాం. ఆయనకి వాళ్ళంటే ఎక్కువ ఇష్టం, వీళ్ళంటే తక్కువ ఇష్టం. ఇలా మనలో ఉన్న వైషమ్యాన్ని నారాయణుడికి అంటగడుతూ ఉంటాం. ఇది మానవ సహజమైన లక్షణం. బుద్ధికి ఉండే అనేక అవలక్షణాల్లో ఇదొక అవలక్షణం. దోషం మనలోనే ఉంటుంది, కానీ ఆ దోషాన్ని ఇతరుల్లో చూస్తాం. ఎవరు లేకపోతే ఇక నారాయణుడి మీదకి వేసేస్తాం. అయితే ఒక విషయాన్ని ఇక్కడ చూడాలి. సమత్వం అన్నప్పుడు అందరినీ ఒకేలాగా చూడడం అన్నది కాదు అర్థం. ఎవరిని ఎలా చూడాలో అలా చూడడము అని అర్థం. ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు అని అనుకుందాం. అందులో ఒకడు 18 ఏళ్లవాడు, ఒకడు 5 ఏళ్లవాడు అని అనుకుందాం. తండ్రికి ఇద్దరి విషయంలోనూ ఏకమైన భావనే ఉంటుంది. కానీ 18 సంవత్సరాల వాడితో వ్యవహరించినట్టు 5 ఏళ్ల వాడితో వ్యవహరించడు. 5 ఏళ్ల కుర్రాడు ఏదైనా తప్పు చేస్తే ఒక్కటేస్తాడు. అలా 18 ఏళ్ల వాడిని ఒక్కటేస్తే వాడు రివర్స్ లో 10 వేస్తాడు. ఏదో మెల్లిగా చెప్తాడు, లేకపోతే మాట్లాడడం మానేస్తారు, లేకపోతే వేరే ఏదో విధంగా చేస్తారు. అంటే వ్యవహారంలో భేదం ఉన్నది. కానీ ఈ వ్యవహార భేదం ఉండడం చేత వ్యవహారం స్పష్టంగా కనిపించినంత మాత్రాన తండ్రికి వారి పట్ల వైషమ్యం ఉంది అని అనుకోకూడదు. పుత్రుడు అన్న కోణం నుంచి ఇద్దరి పట్ల ఏకభావమే ఉంటుంది. అలాగే నారాయణుడు కూడా అనేకమైన విషయాలను అనుసరించి వారి వారి పాత్రతను అనుసరిస్తూ కనిపిస్తాడే తప్ప ఆయనకి ఒకరి యందు ఇష్టం, ఒకరి యందు వైషమ్యము లేదు అని గ్రహించాలి. అంతేగాని పనిగట్టుకుని రాక్షసుల్ని నష్టపరచాలి అన్న ఆలోచన ఏమి ఉండదు ఆయనకి. వారి వారి కర్మ ప్రేరేపితంగా అలా కనిపిస్తాడు. అలా చూసేవారికి ఈయన ఒకరితో ఒకలా ఉన్నాడు, ఇంకొకరితో ఇంకొకలా కనిపిస్తాడే తప్ప ఆయన యందు వైషమ్యం ఏమాత్రమూ లేదు. అలా ఊహించుకోవడానికి లేదు. సరే, గురువు గారికి ఆనందం వేసింది. మంచి ప్రశ్న వేశావు, ఇది లోకానికి ఉపయోగపడుతుంది అని. శ్రీ సుకౌవాచ సాధు పృష్టం మహారాజా హరిశ్చరితమద్భుతం యద్భాగవత మహాత్యం భగవద్భక్తి వర్ధనం. ఓ మహారాజా, నువ్వు అడిగింది సాధు పృష్టం. ఆప్నే అచ్చా ప్రశ్న పూఛా హై. మంచి ప్రశ్న. ఎందుకంటే దీనివల్ల హరి యొక్క అద్భుతమైన గుణం తెలుస్తుంది, భగవంతుడి యొక్క అనంత కరుణ ఏమిటో తెలుస్తుంది. అలాగే భాగవతుల మహత్యం కూడా తెలుస్తుంది. ఒకడి వైపు భగవంతుడు ఉన్నాడు అంటే వాడిలో ఉన్న గుణం ఏమిటి అన్నది తెలుస్తుంది. అలాగే విన్నవాడికి భగవద్భక్తి కలుగుతుంది. ఓహో, మనం కూడా ఇలా ఉంటే నారాయణుడు మన వెనక ఉంటాడు, సహాయపడతాడు, మనలను కాపాడేవాడిగా ఉంటాడు అన్న భావం ప్రతి వాడిలో పెరుగుతుంది. అత్రైవోదాహృత పూర్వం ఇతిహాసస్సురర్షిణా ప్రీత్యా మహాక్రతో రాజన్ పృచ్ఛతే జాత శత్రువే. పూర్వం అంటే మళ్ళీ కథ వెనక్కి వెళ్ళింది. పూర్వం అంటే పూర్వకాలంలో ఈ పాండవులు అంటే మీ తాతలు రాజసూయ యాగాన్ని చేశారు. ఆ తరుణంలో శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆహ్వానించారు. ఆయనకి అగ్రపూజలు కూడా చేశారు. అయితే ఆ అగ్రపూజలు అందరికీ నచ్చాయి, కానీ ఒక్కడికి మాత్రం నచ్చలేదు. ఎవరికి? శిశుపాలుడికి నచ్చలేదు. శిశుపాలుడికి నచ్చక నిండు సభలో కృష్ణుణ్ణి దుర్భాషలాడడం ప్రారంభించాడు. ఆయన విన్నాడు. ఆ తర్వాత సుదర్శన చక్రాన్ని ప్రయోగించి వాడి శిరచ్ఛేదనం చేశాడు. ఇదంతా చూసిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. దుర్మార్గుడు ఒకడు పోయాడు. అయితే ధర్మరాజు గారు నారదుణ్ణి ఆ సమయంలో ప్రశ్నిస్తారు. ఈ శిశుపాలుడు అనగానే దుశ్చర్యలకు ప్రతీక, కానీ వాడిని సంహరించాక వాడి తేజస్సు నారాయణంలో కలిసింది. ఇది ధర్మరాజు గమనించాడు. మిగతా వాళ్ళందరూ కూడా పైపైన చూస్తున్నారే కాని ధర్మరాజు సూక్ష్మంగా అది గ్రహించగలిగాడు. మహాత్మా, నేను గమనించింది ఏమిటి అంటే పైకి చూడ్డానికి క్రూరంగా సంహరించాడు, చూడ్డానికి శత్రుభావనే కనిపిస్తోంది, కానీ తదనంతరం కలిగిన గతిని నేను దర్శించాను. శిశుపాలుడి యొక్క తేజము శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. ఇదేమిటో నాకు అర్థం కావడం లేదు. మహాత్ములైన యోగులు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా, ఎన్నో సాధనలు చేసినా ఇలాంటి స్థితి కలగదే. ఈ పాపాత్ముడికి ఎందుకు కలిగింది? ఈ అవకాశం వాడికి ఎందుకు వచ్చింది? ఇది నాకు తెలుసుకోవాలని ఉంది అని ఆ యజ్ఞక్రతువు జరిగిన సన్నివేశంలో ధర్మరాజు నారదుల వారిని అడిగాడు. ఆ విషయం నీకు చెప్తాను అని నారదుల వారు ఏమంటున్నారో చూడండి. నారదౌవాచ నిందనస్తవ సత్కారా న్యక్కారార్థం కలేవరం ప్రధాన పర
నరయో రాజన్ అవివేకేన కల్పితం. ఓ మహారాజా, నువ్వు ఇంకో విషయాన్ని దర్శించాలి. కృష్ణుడికి ఎవరి మీద కోపం ఉంటుంది? ప్రతివాడిని అనుగ్రహించే విధానం ఒకటి ఉంటుంది. భక్తుణ్ణి ఒకలా అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన. ఆయన్ని ప్రేమించే వారిని ఇంకో రకంగా అనుగ్రహిస్తాడు. అలాగే సంబంధీకులను ఇంకొక రకంగా అనుగ్రహిస్తాడు. అలా ఆయన అనుగ్రహంలో భేదం ఉన్నది. వెరసి వచ్చే ఫలం మాత్రం ఆయన్ని చేరడమే. నారదాదులమైన మేము ఆయన్ని భక్తితో పూజిస్తూ ఉంటాం. గోపికలు ఆయన్ని ప్రేమతో అర్చించారు. అలాగే కొంతమంది ఆయన్ని ద్వేషంతో ఆయన్నే పూజిస్తూ ఉంటారు. నిరంతరం ద్వేషం చేసి చేసి మనస్సు ఆయన యందే ఏకాగ్రమై ఉంటుంది. వాళ్లకు ఆయన తగిన ఫలాన్ని ఇస్తాడు. ఇదే చెప్తూ పోతన గారు మంచి పద్యాన్ని ఇక్కడ రాస్తారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ గన్సుండు వైరి క్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నుపతుల్ సంబంధులై వృష్ణులున్ బ్రేమన్ మీరలు భక్తిని మునిద జక్రిన్ గంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠుండైన హరింజందవచ్చు ధాత్రీశ్వర. ధర్మరాజా, మన్మద వికారాలతో గోపికలు, ప్రాణభయంతో కంసుడు, విరోధంతో శిశుపాలుడు మొదలైన రాజులు, దాయాదులై యాదవులు, బంధుప్రీతితో మీరు, భక్తితో మేము నిరంతరం స్మరణ చేసి విష్ణు సాయుధ్యాన్ని పొందాం కదా. ఏ విధంగా అయినా సరే విడవకుండా ధ్యానించిన నారాయణ్ణి పొందవచ్చు అని అంటారు ఆయన. కాబట్టి నిందాస్తుతి, సత్కారము, చీత్కారము ఇవన్నీ కూడా నీకు నాకు కనిపిస్తున్నాయి. కానీ నారాయణుడిలో అదేవి ఉండదయ్యా. ఇవన్నీ ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని అనుకోవడం అజ్ఞాన ఆవరణంలో ఉంటే నేను దేహము అని అనుకున్నప్పుడు నిందాస్తుతులు. కానీ ఆత్మస్వరూపి అయినటువంటి వాడికి నింద ఏమిటి, స్తుతి ఏమిటి? కాబట్టి శిశుపాలుడి విషయంలో ఆయనకి ఏ క్రోధము లేదు. అలా క్రోధావేశం కనిపించినా క్రోధావేశం ఏమీ లేదు, కేవలం నటన. వాడిని అనుగ్రహించి ఆ పని చేశారు. నువ్వు అర్థం చేసుకుంటావు కాబట్టి చెప్తున్నాను. ఈ శిశుపాల దత్త వక్తృలు ఎవరో కాదు, ఒకప్పుడు నారాయణుడి యొక్క ద్వారపాలకులు, వైకుంఠంలో ద్వారపాలకులు. వీళ్ళకి జయ విజయులు అని పేరు. బ్రాహ్మణ శాపం చేత ఇలా జన్మ ఎత్తాల్సి వచ్చింది. ఆ కథంతా మళ్ళీ మీరు గుర్తు తెచ్చుకోండి. సనకసనందాదులు వైకుంఠానికి వెళ్ళినప్పుడు వీళ్ళు అడ్డుపడతారు. ఆ కథంతా మళ్ళీ ఇక్కడ సమయాభావం వల్ల చెప్పడం కుదరదు కాబట్టి ఆ మహాత్ములు వారిని శపిస్తారు. అప్పుడు నారాయణుడు మీరు శపించినట్లుగానే వీళ్ళు రాక్షస జన్మగా 3 జన్మలెత్తుతారు, నా మీద ద్వేషాన్ని పెంచుకుని చివరికి నా చేతే సంహరింపబడతారు అని చెప్తాడు. ఇదలా వర్ణిస్తున్నప్పుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల చర్చ వచ్చింది. అందులో హిరణ్యకశిపుడు పెద్దవాడు, హిరణ్యాక్షుడు చిన్నవాడు. దితి గర్భంలోనే పుట్టారు వీళ్ళు. అలా వరాహావతారంలో హిరణ్యాక్షుణ్ణి ఆయన సంహరించాడు. ఇక మిగిలిందెవరు? హిరణ్యకశిపుడు. అలా హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత వచ్చే ఘట్టం ఇది. ఇప్పుడు దాన్ని మనం చూస్తాం. హిరణ్యకశిపు పుత్రం ప్రహ్లాదం కేశవ ప్రియం జింగాసురకరోన్నాన్న యాతనా మృత్యుహేతవే. ఆ విధంగా తన తమ్ముడైన హిరణ్యాక్షుణ్ణి సంహరించినందుకు అన్నగారైన హిరణ్యకశిపుడికి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. అలా విష్ణుద్వేషం వల్ల తన పుత్రుణ్ణి కూడా నరకయాతన పెట్టాడు. ఆ కథ నీకు తెలియజేస్తాను వినవయ్యా ఓ ధర్మరాజా అంటూ నారదుల వారు తెలియజేస్తున్నారు. హిరణ్యాక్షుడు మరణించిన సందర్భంలో తల్లికి తీవ్రమైనటువంటి ఆవేదన కలిగింది. ఏ తల్లైనా సరే, కుమారుడు రాక్షసుడా దైవమా అది వేరే విషయం. తల్లి అయితే తల్లే కదా. తల్లి అన్నాక వాత్సల్యంలో ఏ విధంగానూ భేదం లేదు. శంకర్లు వారు ఒక చోట ఒక మాట అంటారు, కుపుత్రో జాయతే కశ్చిదపి కుమాతా నా భవతి. ఎవడైనా దుర్మార్గుడైన పిల్లవాడు పుట్టవచ్చుగాక, దుర్మార్గులైన తల్లి ఉండదు. తల్లికి ఏ జాతిలోనైనా సరే పిల్లల పట్ల ఒకటే ప్రేమ. అలా తన పిల్లవాడు అధర్మాన్ని ఆచరించినా కూడా మాతృవాత్సల్యం నుంచి ఆవిడ బయటపడలేకపోయింది. భోరుమని విలపిస్తోంది. ఆ బాధను ఈయన చూడలేకపోతున్నాడు. సరే, ఓదార్చడానికి ఎవరూ లేరు. ఎందుకంటే వీడి భయం చేత ఎవడూ కూడా అక్కడికి రావడం లేదు. తల్లి దగ్గర ఇతను ఒకడే ఉన్నాడు. ఈయన కోపంతో ఉన్నాడు, ఆవిడ ఏడుస్తూ బాధపడుతోంది. అయినా సరే తల్లిని ఓదార్చే మాటలన్నీ చెప్పాడు. అమ్మా, నువ్వు శోకించే అవసరం లేదు. ఎందుకంటే యుద్ధంలో శత్రువుతో పోరాడి ఆ శత్రువు ముందే మరణిస్తే అది వీరమరణం. వాడికి బ్రహ్మలో
బ్రహ్మలోక ప్రాప్తి అని వేదమే చెప్తోంది. ఇదంతా ఎవరంటున్నారు? ఆ హిరణ్యకశిపుడు, ఇంకెవరైనా అని అనుకునేరు. పక్కా అసురుడైనటువంటి హిరణ్యకశిపుడు అంటున్నాడు, చివరి క్షణం దాకా పోరాడి అసువులు బాస్తే అతడు సూర్యలోకాన్ని పొంది అక్కడ సుఖాలు అనుభవించి మరలా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని వేదమే అంటోంది. కాబట్టి ఇది వీరవర్ణం, శోకించవలసిన విషయమే కాదు. నారాయణుడంతటి వాడితోనే నీ కుమారుడు యుద్ధం చేశాడు, దానికి నువ్వు సంతోషించాలి. అలా నారాయణుడితో పోరాడడం అన్నది మామూలు విషయమా? ఓడినా అలాంటి వాడి చేత ఓడాలి. అలాంటి నారాయణునే ముప్పతిప్పులు పెట్టాడు నీ కొడుకు, అందువల్ల దాని గురించి నువ్వు బాధపడకూడదు అంటూ నిత్య ఆత్మావ్యయ శుద్ధ సర్వగ సర్వవిత్పరః దత్తే సావాత్మనో లింగం మాయయా విసృజన్ గుణాన్. నువ్వు గనక ఈ అనాత్మ విషయంలో శోకిస్తూ ఉంటే నీకు కూడా ఉత్తమ గతి కలగదు. మరణించింది శరీరమే గాని ఆత్మ కాదు. ఆత్మకు మరణం లేదమ్మా. ఆత్మ నిత్య, అది ఎప్పుడూ ఉండేది. ఇదేదో భగవద్గీత అని అనుకునేరు. ఆయన ఏమంటున్నాడో చూడండి, ఆత్మ నిత్యమైనది, అవ్యయ, వ్యయం కలగనే కలగదు దానికి. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అని చెప్పబడే వికారాలు దానికి లేవు. అలాగే శుద్ధం, పాపం లేసమాత్రం కూడా ఆత్మకు లేదు. సర్వగః, అంతటా ఉండేది. సర్వవిత్, అన్నీ తెలిసినది. పరహ, మాయా కార్యమునకు అతీతంగా ఉండేది. అలా సర్వత్రా ఉన్న చైతన్యం ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి పోతుంది? అప్పుడప్పుడు స్వమాయా కల్పితమైనటువంటి అవిద్య వల్ల దేహాన్ని పొందినట్లుగా కనిపిస్తుందే తప్ప దేహం పొందగా కూడా దానికి దేహంతో ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఉంటుంది. అలాంటి దాని కొరకు నువ్వు ఏడిస్తే ఏం లాభం? శరీరంలో ఉన్నప్పుడు గుణాలతో చిక్కుకుని నాటకం ఆడుతుందే తప్ప దానికి నాటకంతోనూ సంబంధం లేదు, గుణాలతోనూ సంబంధం లేదు. అలాగే ఏ కారణం చేతనైనా సరే దాని మీద ప్రేమానండి, దయానండి, మీకు నచ్చిన పేరు ఏదైనా పెట్టుకోండి, ఏ కారణం వల్ల అయినా సరే అనాత్మ అయినటువంటి దేహమును గనక తీవ్రంగా స్మరిస్తూ అదే ఆత్మ అనే భావన గనక ఉంటే అన్యదాభావ ప్రభావం చేత జనన మరణ రూపమైన సంసారంలో చిక్కుకుపోతాడు. అన్యదాభావం వల్ల సుఖదుఖాలు కలుగుతాయి. అన్యదాభావం వల్ల సుఖదుఖాధీనుడైనటువంటి జీవుడు కర్మలో చిక్కుకున్నవాడై మాతృగర్భాన్ని పొందుతాడు. తద్వారా కర్మ చేత సంసారం నిర్మించబడుతుంది. చూడండి ఎంత సత్సంగం జరుపుతున్నాడో వాళ్ళ అమ్మతోటి. ఈ మాటలు హిరణ్యకశిపుడు అన్నాడు అని గనక మీకు చెప్పకుండా చెప్తే అతను ఎవరో తత్వజ్ఞాని అయి ఉంటాడండి, కపిలుడు వంటి మహానుభావుడు అయి ఉంటాడు అని అనుకుంటారు మీరు. ఇంత మాట్లాడినా కూడా ఆయనలో ద్వేషం ఏం పోలేదు. అది వచ్చింది సమస్య. కానీ దీన్నంతటినీ కూడా ఉపయోగిస్తున్నాడు. అందుకోసమే శాస్త్రాన్ని నాలుక మీద కాదు చెవిలో పెట్టుకోవాలి అని నేను మాటి మాటికి చెప్పేది. అందుకోసమే మొదటి కథ మనం అదే చూసాం. గోకర్ణోపాఖ్యంలో తెలుసుకున్నదేమిటి? శాస్త్రం అన్నది ఎదుటివాడికి చెప్పడం కోసం కాదు, మనం వినేందుకు, మనం ఆచరించేందుకు. దెయ్యాలు వేదాన్ని వల్లి వేయడం అంటే ఇదే. ఎవరైనా సరే వేదాంతాన్ని బాగా అధ్యయనం చేస్తే ఆ శ్లోకాలవి కూడా అద్భుతంగా చెప్పవచ్చు. కానీ పై పైన పలకడం వేరు, లోపల అనుకోవడం వేరు. పైకి నేను బ్రహ్మాన్ని అని ఎంత గట్టిగా చెప్పినా లోపల ఇసుమంతైనా అనుకుంటున్నారా లేదా అన్నది చర్చ. అహం బ్రహ్మాస్మి అని అనడం చేత ఒరిగేదేం లేదు. అలాంటి భావన ఉందా లేదా? శంకరుల వారు వివేక చూడామణిలో స్పష్టంగా చెప్తారు. శత్రువుల్ని జయించకుండా, సరిహద్దుల్ని జాగ్రత్తగా నియమించుకోకుండా, రక్షణ భద్రత ఇత్యాది విషయాల్లో శ్రద్ధ వహించకుండా ఎవడైనా ఊరికే చేత్తో కత్తి పట్టుకుని నేను రాజుని అనడం ఎలాంటిదో అలా శృతివాక్యమైనటువంటి అహం బ్రహ్మాస్మి అనే వాక్యాన్ని కూడా అనడం అలాంటిదే అని అంటారు. కత్తి తిప్పినంత మాత్రాన్న రాజు అయిపోతాడా? దానికి కావలసిన అర్హత, సామర్థ్యం అంత సులువుగా వచ్చేవి కావు. అలా అహం బ్రహ్మాస్మి అనడం సులభమే, ఇతరులకు చెప్పడం ఇంకా సులువు. కానీ అది అనుకునే విషయం వచ్చినప్పుడు తెలుస్తుంది. నేను జీవుడిని అన్నది తీసేసి అహం ఆత్మ అనాలి అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. దానికి జన్మ జన్మాంతరమైనటువంటి సాధన కావాలి. సో ఇతని నోటి నుంచి ఇలాంటి వేదపరమైనటువంటి సంభాషణ వినిపించే ప్రయోజనం ఏమిటి అంటే మనం కూడా ఇలాంటివి చెప్పినప్పుడు మనలను మనం జ్ఞాని అని అనుకోవాల్సిన పని లేదు అని చెప్పడం. ఎందుకంటే ఈ ఉపన్యాసాలు వినడం వల్ల సహజంగానే వస్తుంది
వస్తుంది. అది గంభీరమైన పదజాలం. ఆత్మ, పరమాత్మ, అనాది, అవిద్య, అధ్యాస, అధ్యారోప, అపవాదాలు ఇలాంటి పదాలు సహజంగానే నోట్లోంచి వస్తూ ఉంటాయి. తద్వారా మనకు అదేదో అంటుకుంది అని అనుకోకూడదు. ఎవరి దగ్గరైనా కూర్చుని విన్నా అవి అంటుతాయి. కానీ తత్వం అంటాలి. అది ఒకడు అంటిస్తే అంటేది కాదు, అది మనకు మనంగా అంటించుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా ఇతరులకు సలహాలు చెప్తున్నప్పుడు ఇలాంటి పదజాలం వాడి, ఆహా నేను ఇంత గొప్పగా మాట్లాడుతున్నాను అంటే నేను జ్ఞానిని అన్న నిర్ధారణకి రాకూడదు అని అర్థం. అసురుడు కూడా అలా మాట్లాడగలుగుతాడు అని తెలిసింది. చూడండి ఎంత సహేతుకంగా వర్ణన చేస్తున్నాడో. అవిద్య చేత దేహమే నేను అన్న బుద్ధి పుడుతుంది. అలా దేహమే నేను అని ప్రకటించబడుతూనే దానినే అధ్యాస భావం అని అంటారు. అంటే లేని దానిని ఉన్నట్టుగా భావించడం, కాని దానిని అయినట్టుగా భావించడం. అలా అధ్యాసాభావం చేత సుఖ దుఃఖ ప్రతీతం అవుతుంది. సుఖ దుఃఖ ప్రతీత వల్ల కర్మలో ఇరుక్కోవాల్సి వస్తుంది. కర్మ వల్ల సంసారం పుడుతుంది. తద్వారా గర్భవాసము, పునరపి జననం, పునరపి మరణం, అనేక యోనుల్లో ప్రవేశించడం ఇదంతా కూడా అవుతుంది. తల్లి, ఇదంతా కూడా నీకు తెలియని విషయమేమీ కాదు. కాబట్టి చనిపోయిన తమ్ముడు గురించి నువ్వు శోకింపవలదు. వాడు ఆత్మస్వరూపుడు. ఈ పై విషయాలను అంగీకరించి అనవసరంగా ఏడవకు. ఆ విషయంలో నీకు ప్రాచీనమైన ఇతిహాసాన్ని ఒకటి చెప్తాను. అంటే ఇక్కడ కథలో కథ, మళ్ళీ ఇందులో కథ. ఇంతకు ముందే పరీక్షిత్ మహారాజుకి ఒక కథ చెప్తున్నారు. ఆ కథలో మళ్ళీ ఇదో కథ. ఈయనంటున్నాడు, ఉసీనర దేశంలో సయజ్ఞుడు అనే మహారాజు ఉండేవాడు. అతనికి వైభవం అన్నది ఏం తక్కువ లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అతనిలో లేమి వెతకాలన్నా కూడా అయ్యే పని కాదు, అంత సమృద్ధిని కలిగి ఉన్నటువంటి వాడు. అయితే ఒక సన్నివేశంలో, ఒక యుద్ధంలో మరణించాడు. ఈ యుద్ధం అన్నదే అలా ఉంటుంది. ఒకసారి మనం గెలుస్తాం, ఒకసారి ఇంకోడు గెలుస్తాడు. యుద్ధంలో ఎప్పుడూ ఒక్కడే గెలవాలన్న నియమం ఎవ్వరికీ వర్తించదు, ఒక్క నారాయణుడికి తప్ప. మిగతా వారెవరైనా సరే అన్నిసార్లు గెలవలేరు. అలా ఎన్నో యుద్ధాలు చేశాడు, రాజ్యాన్ని విస్తరింపజేశాడు, సంపదలన్నింటినీ సాధించుకున్నాడు, భోగభాగ్యాలన్నీ కూడా అనేకంగా పొందినా ఒకసారి యుద్ధంలో మాత్రం అతను మరణించాడు. అతని వైభవాన్ని నిరంతరం చూసి తద్వారా అతని యందు రక్తి పెంచుకున్న బంధువులు, మిత్రులు వీళ్ళు చాలా మందే ఉన్నారు. మన దగ్గర కూడా డబ్బులు బాగా వస్తే ఫ్రెండ్స్ కేమీ కొద ఉండదు. మనం వారిని ఫ్రెండ్స్ అనుకుంటామో లేదో చెప్పలేం, కానీ వాళ్ళు మాత్రం అని అనుకుంటూ ఉంటారు. కొంచెం పేరు, ప్రతిష్ట, డబ్బు వస్తే అయ్యో ఆయన మాకు బాగా పరిచయం అండి, మనం వాళ్ళతో మాట్లాడకపోయినా, మనకు వాళ్ళు తెలియకపోయినా వాళ్ళు చెప్పేసుకుంటూ ఉంటారు, ఆయన నాకు వారానికి ఒకసారైనా ఫోన్ చేస్తూనే ఉంటారు అని చెప్పుకుంటారు. అలా ఇతనికి కూడా ఎంతో మంది బంధు సముదాయం చేరింది. ఆయన దగ్గరికి వచ్చి వెళుతూ ఉంటే, ఆహా ఆ రాజుగారి పరిచయం ఈయనకి ఉంది, అందువల్ల కొన్ని పనులు అవుతాయి అని ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారందరూ కూడా ఈ రాజుగారి మరణ వార్త వినగానే హతాశులయ్యారు. అయ్యో ఏమిటి ఈ కర్మ, ఆయన వైభవం వల్ల మనకు కూడా కొంత లాభం కలగకపోతుందా అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది గొడ్డలి పెట్టులా అయిపోయింది. అందరూ వచ్చి కూర్చుని ఏడుస్తున్నారు. అతని మీద ప్రేమ కూడా కొంచెం ఉన్నది, ఎందుకంటే ధర్మపాలన చేశాడు, ప్రేమ ఇత్యాది గుణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. అందరితోనూ మైత్రి కూడా జరిపేవాడు. ఆ మైత్రీ భావం కూడా ఆయనలో కావలసినంత ఉంది. కాబట్టి అంతమంది చేరి అక్కడ బోరుమని ఏడుస్తున్నారు. సాయంకాలం అయింది, ఏడుస్తూనే ఉన్నారు. ఆ శవాన్ని బయటికి తెచ్చే ఆలోచన కూడా ఎవ్వరూ చేయడం లేదు. సరే ఇక ఆపండి అనేవాడు సాధారణంగా ఒకడు ఉంటాడు. అక్కడ వాడు సైతం కరువయ్యాడు. వాడు ఏడుస్తూనే కూర్చున్నాడు. పైనుంచి ఇదంతా ఒక ఆయన చూస్తున్నాడు. ఈ తతంగాన్నంతటినీ కూడా ఒక ఆయన చూస్తున్నాడు. ఆయనకి ఆశ్చర్యం అనిపిస్తోంది. ఎవరైనా? యమధర్మరాజు. ఆయన చూసి అనుకున్నాడు, ఏంటిదంతా? పొద్దున్ననగా ప్రారంభమైన ఏడుపు సాయంత్రం దాకా వీళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. ఇలా పొద్దస్తమానం ఏడవడం అంటే ఎలా కుదురుతుంది? మీరు గమనించి ఉంటారు. అలా ఎవరైనా పోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఓ గంట సేపు ఏడుస్తారు, మళ్ళీ కామవుతారు. మళ్ళీ ఎవరో బంధువు వస్తే మళ్ళీ ఏడు ప్రారంభిస్తారు. అది మంచిదే. కొంచెం కాఫీ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టచ్చు. పొద్దస్తమానం ఏడవాలంటే ఎవరి వల్ల కాదు. అయితే తమిళనాడులో ఇలా ఎవరైనా చనిపోతే ఏడిచే బ్యాచ్ ను ఒకటి పెడతారు. ఏదో అయ్యప్ప భజన మన ఇంట్లో చేయడానికి అయ్యప్ప భజన చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి భజన చేస్తారు పిలిస్తే. అలా ఏడుపు బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది. వాళ్ళు రావడం, సాయంత్రం దాకా ఏడవడం, డబ్బులు తీసుకుని పోవడం. అందుకే పిల్లలు ఎప్పుడైనా ఎక్కువగా ఏడుస్తూ ఉంటే చాలేరా ఆపు అరవగోల అని కూడా అంటూ ఉంటాం. అది అలా వచ్చింది. అలా వీళ్ళు ఏడుపు ఆపకపోయేసరికి యమధర్మరాజుకి
అతనికి ఆశ్చర్యం వేసింది. వీళ్లలో ఉన్న మోహాన్ని కొంత నివారణ చెయ్యాలి అని. ఆ రాజు చేసిన ధర్మకార్యాలు వీళ్ళు చేస్తే బాగుంటుంది గాని ఏదో ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా అని ఆయన ఒక బాలుడి వేషం ధరించి అలా వచ్చి ఏడుస్తున్న వాళ్ళనందరినీ చూస్తూ ఇలా అన్నాడు. అహో అమీషాం వయసాధికానాం విపశ్యతాం లోక విధిం విమోహ యత్రాగతస్తత్ర గతం మనుష్యం స్వయం స్వధర్మ అపి చోతం త్యపార్థం. మీరంతా కూడా వయసులో నాకంటే పెద్దవారుగా కనిపిస్తున్నారు. ఇది సహజమైన ధర్మం అని ఎవరికి అనిపించడం లేదా? ఇది ఆ పిల్లవాడు వేసిన ప్రశ్న. ఇదేదో అచానక్ అనేం జరగడం లేదు కదా, ఇది ప్రతిరోజు జరిగేదే. వేలాదిగా జనాలు చూస్తూనే ఉన్నారు. అయినా వయస్సులో ఇంత పెద్దవాళ్లై ఉండి మీరు ఇలా ఏడవడం ఏమిటి? జనన మరణాలన్నవి సర్వసాధారణమైన విషయాలు. దాంట్లో జననానికి ఆనందిస్తూ మరణానికి ఏడుస్తూ ఉంటే ఒకే ఒక్క విషయం అది సూచిస్తోంది. అది ఏమిటి అంటే ఇతను అజ్ఞాని అని. ఏడ్చే వాళ్ళందరూ కూడా ఏక కంఠంతో తమ గురించి తాము ఏం చెప్తున్నారు అంటే నేను అజ్ఞానిని అని చెప్తున్నారు. కారణం ఇది ఎవ్వరికీ జరగలేదు, మా వాడికి ఒక్కడికే జరిగింది అన్నప్పుడు ఏడ్చినా అర్థం ఉన్నది. కానీ జననం మరణం అన్నది రెండు విడదీయరాని అంశాలు. మనకి అవి రెండు వేరువేరుగా కనిపిస్తాయి. ఎందుకంటే మధ్యలో కాల వ్యవధి ఉండడం చేత అలా అనిపిస్తున్నాయి. అదే సమస్య. కాల వ్యవధి వల్ల జననం వేరు మరణం వేరు అని అనిపిస్తోంది. కానీ జననమే మరణం. మానవుడి యొక్క మరణం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఓ 80 ఏళ్లకో 90 ఏళ్లకో అంటే అది శుద్ధ తప్పు. జన్మించిన మరుక్షణమే మరణం ప్రారంభం అవుతుంది. మనమేదో జన్మ అని అనుకుంటున్నాం కానీ మరణానికి ప్రారంభం కూడా అదే. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. నిజానికి మనం దేన్నైతే జన్మ పెరగడం అని అనుకుంటున్నామో కాస్త లోతుగా ఆలోచిస్తే ఆ రోజు నుంచే నీ ప్రయాణం ఎటువైపు బయలుదేరింది? మరణం వైపే. నువ్వు వేసే ప్రతి అడుగు మరణం వైపుకే అని మహనీయులు చూస్తారు. కానీ సామాన్యులు వేరుగా అనుకుంటారు. జన్మ అంటే మంగళం, మృత్యువు అంటే అమంగళం అని. కానీ ఇది తాత్విక దృష్టి కాదు. తత్వచింతన చేసే వారికి ఇలాంటి ఆలోచన ఉండకూడదు. ఇంకా ఆ పిల్లవాడు ఏమంటున్నాడు అంటే సరే మీరందరూ కూడా ఏడుస్తున్నారు. ఏదైతేనే ఆయన మీద మీరు ప్రేమ ఉండడం చేతనో మైత్రి చేతనో ఏడుస్తున్నారు. సరే మీరేమైనా ఇక్కడ ఉంటారా? ఆయన ఒక్కడే పోయి మీరు మాత్రం ఇక్కడే ఉండిపోతే ఏడ్చిన అర్థం ఉన్నది. కానీ ఆప్కా భీ నెంబర్ ఆయేగా, అవునా కాదా? తప్పకుండా వస్తుంది. కొంచెం లేట్ అవుతుందేమో అంతే. కాబట్టి ఏ రకంగా చూసినా మీ మోహం సామాన్యంగా లేదు. దీనిని విచారణ చెయ్యండి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడం జగత్తులోని ధర్మం. సముద్రం నుంచి బయటకు వచ్చిన నీరు ఎంత పెద్ద కొండలను ఎక్కినా, కైలాస పర్వతమైనా సరే అడ్డగుట్ట అయినా సరే తిరిగి వచ్చేది ఎక్కడికి? సముద్రంలోకి రావాల్సిందే. ఇక్కడ కూడా పోతన గారు చాలా మంచి పద్యాన్ని రాస్తారు. అయితే చెప్తున్నది వ్యాస భాగవతమే అయినా తెలుగు మీద మక్కువ ఉండడం వల్ల అప్పుడప్పుడు పోతన గారు రాసిన ఆనిముత్యాలను నాకు చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఏమంటారంటే మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచు జచ్చుచు నుండుట జూచెదరు చావక మానెడు వారి భంగి నీ చచ్చిన వారికెడ్చెదరు చావున కొల్లక డగవచ్చునే ఎచ్చట పుట్టిన నచ్చటి కేగుట నైజము ప్రాణకోటికిన్. ఆహా, వీరి మోహం ఎంత వింతగా ఉంది. దేహాన్ని ధరించే ప్రతివాడు పుట్టడం తప్పదు, చావడం తప్పదు. ఎక్కడ దాకున్నా కూడా ఎవ్వరూ చావును తప్పించుకోలేరు కదా. జీవులు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పోవడం సహజం. అందరూ పుడుతూ చస్తూ ఉండటం రోజూ చూస్తూ ఉన్నా కూడా చచ్చిన వాళ్ళ కోసం మక్కువలు పెంచుకుని ఏడుస్తూ ఉంటారు. ఇది ఎంత చోద్యమో కదా అని అంటారు ఆయన. నైజము అంటే చాలా సహజము అని అర్థం. అలా సహజమైన దాన్ని గురించి వీరు ఇంతగా ఆలోచిస్తున్నారు. అది కాకుండా మీ ఏడుపుల వల్ల ముక్కు చీదుడు వల్ల మృత్యువును ప్రతీకారం చేసే శక్తి ఎవరికీ లేదు. మృత్యువు ఎదురుగా నిలబడి పోరాడడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ జీవుడి యొక్క ఊర్ధ్వగతికి సహాయపడాలి అనుకుంటే ఆ శరీరాన్ని వెంటనే దహించాలి అని. పతిచ్యుతం తిష్టది దిష్ట రక్షితం గృహే స్థితం తద్విహతం వినశ్యతి దీవత్యనాదోపి తదీక్షితో వనే గృహేపగుప్తోస్య సహో న జీవతి.
ఇక్కడ ఒక మంచి మాట అంటున్నారు. మీరు ఆ వ్యక్తి ఇంతకాలం ఉన్నది అతనికి ఉన్న ధనం వల్లో అతనికి ఉన్న ధాన్యం వల్లో అదేదో కారణం అని అనుకుంటున్నారు. ఆయన్ని తీసుకువెళ్ళినా ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టినా దానంతటికీ కారణం కర్మ ఒక్కటే. దానిని ఉల్లంఘన చేయగలిగే వాడెవడూ లేడు. అది ఎవరి వల్ల కాదు. కాలహ అనతిక్రమః, అతిక్రమణ అన్నది కుదరదు. ఆ కాలం అనే దైవం గనక మన విషయంలో అనుకూలంగా ఉంటే పతిచ్యుతం అంటే రోడ్డు మీద పడేసిన ఏ వస్తువైనా సరే అక్కడే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? దిష్టరక్షితం, దేవతలు దాన్ని కాపాడతారు. మీరు బయటకు వెళ్లారు, ఏదో వస్తువు పడిపోయింది, అది మీకు అర్ధరాత్రి గుర్తు వచ్చింది. సాయంత్రం ఎప్పుడో పడేసుకున్న వస్తువు అది మీరు అప్పుడు అర్ధరాత్రి వెళ్లి చూసినా అది గనక అక్కడే ఉండాలి అని ఉంటే అది అక్కడే ఉంటుంది. ఏ కారు తొక్కదు, ఏ స్కూటరు దాని మించి వెళ్ళదు, ఎవడు తీసి జోబులో వేసుకోడు, అది అక్కడే ఉంటుంది. కానీ కర్మ అనేది గనక అనుకూలంగా లేకపోతే ఇంట్లో ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టినా సరే తీరా ఇంటికి వచ్చి చూసేసరికి ఉండదు. ఎవరు తీశారో తెలియదు, కానీ వస్తువు అయితే పోయింది. ఎవరినైనా మీరు అడిగితే నువ్వు తీసావా అంటే నేను తీయలేదు అని ఒట్లు కూడా వేస్తారు, కానీ వస్తువు అయితే ఉండదు. అలా కాలాధీనమై జగత్తు వ్యవహరిస్తూ ఉంటుంది. కాలం అనుకూలిస్తే ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. కాలం అనుకూలించకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉండదు. విశ్వామిత్రుడు ఒకసారి ఈ కాఫీ డేలో ఒక డాన్సర్ ని కలిశాడు. ఎవరావిడ? మేనక. ఏదో కాసేపు మాట్లాడుకున్నారు. కాఫీ తాగిన తర్వాత ఏ లాట్ కెన్ హ్యాపెన్ ఓవర్ కాఫీ అన్నట్టుగా వీరికి ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టింది. ఆ తర్వాత సంగతి అంతా మీకు తెలుసు. అప్పుడు ఎవరు పుట్టారు? శకుంతల పుట్టింది. ఆ శకుంతల పుట్టిన తర్వాత విశ్వామిత్రుడు బచ్పన్ స్కూల్లో చేర్పించడానికి అప్లికేషన్ తేవడం కోసం వెళ్ళాడా? ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అన్నాడంతే. ఏ సబ్ జంజట్ మే హమ్ నహీ పడేంగే అన్నాడు, వెళ్ళిపోయాడు. పోనీ ఆవిడేమైనా నేను డాన్సర్ ని బిజీగా ఉంటాను డే కేర్ సెంటర్ లో ఏమైనా చేర్పించిందా అంటే ఆవిడ నాకు అస్సలు సంబంధం లేదు, ఏదో తపోభంగం చేయడమే నా పని అని ఆవిడ కూడా అడవిలో వదిలేసి వెళ్ళిపోయింది. కానీ కర్మ అనుకూలించింది. అడవిలో పడి ఉన్న శిశువుని ఏ మృగము తినలేదు. కణ్వ మహర్షి వచ్చి ఎత్తుకున్నాడు, పెంచాడు. ఆ తర్వాత దుష్యంత మహారాజును పెళ్లి చేసుకుని భరతుడు అనే పిల్లవాడిని కన్నది. ఆ భరతుడి వల్లే ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చిందని కొందరు అనుకుంటూ ఉంటారు. ఇంత కథ అయింది చూసారా. ఎవ్వరూ పట్టించుకోపోయినా ఆ పిల్ల బతికింది. కానీ కొన్ని సన్నివేశాల్లో ఇంటి నిండా డాక్టర్లు, కొడుకు డాక్టర్, కోడలు డాక్టర్, తమ్ముడు డాక్టర్, అన్న డాక్టర్, వీళ్ళందరూ కూడా ఉండి ఇక్కడైతే ఈయన్ని సమంగా చూసుకోలేము, మా ఊరు తీసుకెళ్తే బాగా చూసుకోవచ్చు అని ఏసీ రూమ్ లో పెట్టి అన్ని సదుపాయాలు చేసి ప్రాణరక్షణ మందులన్నీ కూడా పక్కన పెట్టుకుని వాళ్ళంతా కూడా అనుకుంటారు మేమంతా కూడా చూసేవాళ్ళం ఉన్నాం అని అనుకున్నా. కానీ మందులు అక్కడే ఉంటాయి, డాక్టర్లు అందరూ అక్కడే ఉంటారు. కానీ రామ్ నామ్ సత్య హై అయిపోయి. అలా కర్మ యొక్క గతిని అనుసరించి పోవాలి అన్నది నిర్ణయం అవుతుందే తప్ప ఒక వ్యక్తి యొక్క ఇచ్ఛ చేత ఇది నిర్ణయం కాదు. కాబట్టి జీవత్యనాథోపి తదీక్షితో వనే గృహేపి గుప్తోస్య హతో న జీవతి. ఆ జీవితం అన్నది ఇంట్లో దాచిపెట్టుకుని ఉండదు. అలా మీరు ఎంతసేపు ఏడ్చినా ఏం లాభం లేదు. ఇంకో మాట మీకు చెప్పదలుచుకున్నాను. ఇక్కడి నుంచి ఉంటే నా సమయం కూడా వృధా అయిపోతుంది. ఇలా మీరు 100 సంవత్సరాలు ఏడ్చినా ఆ రాజుగారు తిరిగి రావడం జరగదు. ఈ శరీరం ఇక ఎందుకు పనికిరాదు, దీన్ని తీసి పడేయండి. ఆ రకంగా బోలెడంత వైరాగ్యాన్ని బోధించాడు. అప్పుడు హిరణ్యకశిపుడు అంటున్నాడు, చూసావా అమ్మా, ఆ యమధర్మరాజు బోధ విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని తెచ్చుకుని అవును కదా, కర్మవశమై లోకం నడుస్తూ ఉంటే మనం ఆ కర్మను స్మరించకుండా మనం ప్రజా బాంధవ్య స్మరణ చేసుకుంటూ ఇరుక్కుంటున్నాము అని తెలుసుకుని ఆ శవాన్ని దహనం చేశారు అని బోలెడంత కథ చెప్పాడు. ఈ కథ విన్న తర్వాత ఆ తల్లికి కూడా శాంతం కలిగింది. అంతే కదా, ఏదైనా కర్మవశాన్న వస్తుంది, కర్మవశాన్న పోతుంది. సర్వం దైవవశాత్. అలా తల్లి కొంత శాంతత పొందింది గాని హిరణ్యకశిపుడికి క్రోధం అయితే తగ్గలేదు. ఆ విష్ణువు యొక్క అంతు చూడాలి అని నిర్ణయించుకున్నాడు.
దానికి ఏం చేశాడు, అలాగే తర్వాత వచ్చేది అతి విశిష్టమైనటువంటి ప్రహ్లాదోపాఖ్యానం. దానిని 10 నిమిషాలు 20 నిమిషాలుగా విభాగం చేసి చెప్పడం నాకు ఇష్టం లేదు. కించిత్ కార్యార్థినే హైదరాబాద్ వెళుతున్నాను. ఆ అతి విశిష్టమైన ప్రహ్లాద ఉపాఖ్యానాన్ని విజయదశమి తర్వాత దర్శించే ప్రయత్నం చేద్దాం అని మీ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ, నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.